అప్పుల పాలవుతున్న రాష్ట్రాలు, అప్పుల పాలవుతున్న మన దేశం. ప్రస్తుతం మన ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు మన దేశం డెవలప్ అవుతుంది అని అనుకుంటున్నారు. డెవలప్ అనేది అవుతుంది. ఎట్లా అవుతుంది? అప్పులు చేసి డబ్బు బయట నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు తీరుతుంది, ఏ విధంగా తీరుతుంది అనేటటువంటిది ఒకసారి మనం వెనక్కు తిరిగితే ప్రతి మనిషి మీద పడుతుంది ఈ అప్పు. దేశం మీద చేసిన అప్పు పడుతుంది, రాష్ట్రాల మీద చేసిన అప్పు పడుతుంది. మరి ఇటు డెవలప్ కావాలన్నా అటు అప్పు తీర్చాలన్నా అనేటటువంటి డౌటు ప్రజల్లో వస్తుంది ఇప్పటికీ కూడా. కారణం ఏ విధంగా ఉన్నదంటే, ఏ విధంగా ఈ అప్పు తీరుతుందంటే, ఒకప్పుడు రిన్ సబ్బు 3 రూపాయలు ఉండేది, ప్రస్తుతం ఎంత ఉన్నది ఆలోచించండి మీరు. ఒకప్పుడు బియ్యం 2 రూపాయల కంటే తక్కువ ధర ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉన్నది ఆలోచించండి మీరు. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇది అప్పులు తీర్చడానికి పెరుగుతున్నటువంటి రేట్లు. ఆలోచించండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.